హనుమాన్తో భారీ విజయాన్ని అందుకున్నారు తేజ సజ్జా. ఇప్పుడు ఆయన మిరాయితో సూపర్ యోధాగా యాక్షన్ హంగామా చూపించేందుకు సిద్ధమయ్యారు. ఈగల్ తర్వాత కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం ఇది. మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటించడం, టీజర్, ట్రైలర్లు అద్భుతమైన విజువల్స్తో ఆకట్టుకోవడం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని మిరాయి అందుకుందా? కథ ఏంటంటే, మిరాయ్ స్టోరీ లైన్ సామ్రాట్ అశోక్ కళింగ యుద్ధం గెలిచాక జరిగిన విధ్వంసాన్ని తలుచుకొని పశ్చాత్తాపడ్డాడు. ఈ వినాశనానికి తనలోని దైవశక్తే ఓ కారణమని భావించి ఆ శక్తిని 9 గ్రంథాల్లో నిక్షిప్తం చేసి వాటి రక్షణ బాధ్యతను 9 మంది యోధుల చేతుల్లో పెట్టాడు. కొన్ని శతాబ్దాల తర్వాత ఆ గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్ లామా కన్నుపడింది. అతను తనకున్న తంత్రశక్తులతో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న 8 మహిమాన్విత గ్రంథాలని, దానికి రక్షణగా ఉన్న యోధుల్ని తుదముట్టించి హస్తగతం చేసుకుంటాడు. అయితే అతను కోరుకున్నట్లుగా అమరత్వాన్ని సాధించి ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే 9వ గ్రంథం అవసరమవుతుంది. కానీ అమరత్వానికి సంబంధించిన ఆ గ్రంథాన్ని సొంతం చేసుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే దానికి రక్షణగా ఉండేది అంబిక. మహావీర్ రూపంలో ప్రపంచానికి ఎదురుకానున్న ముప్పును ముందే జ్ఞానదృష్టితో చూసిన అంబిక అతన్ని ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేద పసికందుగా ఉన్నప్పుడే దూరం చేసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అనాదిగా వివిధ ప్రాంతాల్లో పెరిగిన వేద తన బాధ్యతను, తల్లి ఆశయాల్ని ఎలా తెలుసుకుంటాడు? మహావీర్ లామా నుంచి ప్రపంచానికి ఎదురుకానున్న ముప్పును తప్పించేందుకు అతను ఏం చేశాడు? ఇందుకు అతని రాముని సృష్టించిన మిరాయ్ అస్త్రం ఎందుకు అవసరమైంది? చివరికి యుద్ధంలో ఎవరు గెలిచారు అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. మిరాయ్ రివ్యూ 9 మహిమాన్విత గ్రంథాల సహాయంతో అమరత్వాన్ని పొంది తాను కోరుకున్నట్లుగా సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకునే ఓ దుష్టశక్తికి, ఆ వినాశనాన్ని అడ్డుకునేందుకు దైవ సంకల్పంతో పుట్టిన ఓ సామాన్య మానవుడికి మధ్య జరిగిన సంగ్రామమే క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. ఈ పాయింట్ను చిత్ర బృందం టీజర్ ట్రైలర్తో చెప్పేసిన తెరపై దాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరించారన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. దీనికోసం దర్శకుడు కార్తీక్ సృష్టించుకున్న సెటప్, కథను త్రేతాయుగంలో శ్రీరాముడి నేపథ్యంతో ముడిపెట్టిన తీరు, ఆయన కోదండాన్ని మిరాయ్ అస్త్రంలా సినిమాలో వినియోగించుకున్న విధానం, ఈ మొత్తాన్ని తల్లి సెంటిమెంట్తో ముడివేసిన తీరు, ఇలా అన్ని ఇటు పిల్లల్ని అటు పెద్దల్ని థ్రిల్ చేసేలా ఉంది. ఓ కొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తాయి. టైటిల్ కార్డ్స్తోనే ప్రభాస్ వాయిస్తో కళింగ యుద్ధ నేపథ్యాన్ని, 9 గ్రంథాలకి ఉన్న విశిష్టతను, శక్తిని పరిచయం చేసిన తీరు ప్రేక్షకులకి ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్. దీంతో కథ మొదలైన దగ్గర నుంచే ప్రేక్షకుడు దానితో కలిసి ప్రయాణం చేయడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఒకవైపు అంబిక, మరోవైపు మహావీర్ లామా పాత్రల్ని తెరపైకి తెచ్చి వాళ్ళ లక్ష్యాన్ని, వారి వల్ల కథలో సంఘర్షణ ఎలా పుట్టనుందని రుచి చూపించాడు. ఇక లామా నుంచి ఎదురుకానున్న ముప్పు అడ్డుకునేందుకు అంబిక బిడ్డని వెతికి తీసుకొచ్చేందుకు కథానాయిక సిద్ధమవడం, ఈ క్రమంలో చార్మినార్ కుర్రాడిగా హీరో తెరకు పరిచయమైన తీరు, ఈ మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో అలరిస్తాయి. హీరో ఎప్పుడైతే తన జన్మ రహస్యాన్ని, తల్లి సంకల్పాన్ని తెలుసుకొని మిరాయ్ అస్త్రాన్ని సాధించేందుకు ప్రయాణం ప్రారంభిస్తాడో అక్కడి నుంచి కథ మరింత రసవత్రంగా మారుతుంది. ఈ క్రమంలో కళ్ళు చెదిరేలా సంపాతి ఎపిసోడ్తో విరామ సన్నివేశాలను తీర్చిదిద్దుకున్న విధానం ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తోంది. మిరాయ్ వేద చేతికి వచ్చాక అతను యోధాగా ఎలా మారాడు? తల్లి జాడని వెతుక్కుంటూ వెళ్లిన సమయంలో అతను తెలుసుకున్న నిజమేంటి? ఆమె 9వ గ్రంథాన్ని దాచిపెట్టిన ప్రాంతాన్ని అతను ఎలా కనిపెట్టాడు? అక్కడికి ఎలా చేరుకున్నాడు? ఆ గ్రంథం కోసం మహావీర్ లామాకు వేదకు మధ్య ఎలాంటి పోరు సాగిందన్నది ద్వితీయార్థానికి కీలకం. వీటిలో మేధా మిరాయ్ శక్తిని అర్థం చేసుకొని దాన్ని ఒక అస్త్రంగా చేసుకొని యోధాగా మారడం, ఈ క్రమంలో దాని సాయంతో మహావీర్ లామా గ్యాంగ్ను చితకొట్టడం థియేటర్లో ప్రేక్షకులకు ఒక మంచి కిక్ ఇస్తుంది. కథకు కీలకమైన మహావీర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త బలహీనంగా అనిపిస్తుంది. 9వ గ్రంథం కోసం క్లైమాక్స్ లో వేదకు, మహావీర్కు మధ్య సాగే ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా రాముడి నేపథ్యంతో సాగే పతాక ఘట్టాలు రోమాంచితంగా ఉంటాయి. అందరూ ఊహించినట్లుగానే క్లైమాక్స్ లో మిరాయ్ 2కు లీడ్ ఇచ్చారు. ఎవరెలా చేశారంటే, వేద పాత్రలో తేజ సజ్జా 2 కోణాల్లో కనిపిస్తారు. ఆరంభంలో అల్లరి పనులు చేసే కుర్రాడిగా, తన లక్ష్యం తెలుసుకున్నాక యోధుడిగా 2 వేరియేషన్లో అలరించారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం తను పడిన కష్టం తెరపై కనిపిస్తోంది. మహావీర్ లామాగా మనోజ్ విలనిజం,
తన లుక్, స్క్రీన్ ప్రెజెంటేషన్ చక్కగా కుదిరాయి. అయితే ఈ పాత్ర గతాన్ని ఇంకాస్త శక్తివంతంగా తీర్చిదిద్దాల్సింది. హీరో తల్లిక అంబిక పాత్రలో శ్రేయ ఆకట్టుకుంది. కథలో ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర ఆమెది. జగపతి బాబు, జయరాం పాత్రల పరిధి చిన్నదే అయినా కథలో ప్రాముఖ్యత ఉంది. రితిక హీరోకి దారి చూపే పాత్రగా కనిపించింది. ఈ కథలో వినోదం కోసం కిషోర్ తిరుమల, వెంకటేష్ మహాలతో ఓ పోలీస్ ట్రాక్ సెట్ చేశారు. అది కథకు స్పీడ్ బ్రేకర్లా అడ్డు తగిలింది. గెటప్ శ్రీను అక్కడికక్కడ నవ్వించారు. ఈ సినిమా కోసం కార్తీక్ ఘట్టమనేని రాసుకున్న కథ, దాన్ని తెరపై విజువల్ గా ఆవిష్కరించిన విధానం బాగున్నాయి. కాకపోతే కథను అక్కడక్కడ సాగదీశాడేమో అనిపిస్తోంది. గౌరవ్ హరి సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ ఇచ్చాయి. విజువల్ ఎఫెక్ట్ విషయంలో నిర్మాణ సంస్థ పెట్టిన శ్రద్ధ, ఈ చిత్రానికి వాళ్ళు పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తోంది. బలాలు, తేజ సజ్జ, మంచు మనోజ్ నటన, యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్, విరామ పతాక ఘట్టాలు, బలహీనతలు, సాగదీతగా కొన్ని సన్నివేశాలు, చివరగా మిరాయ్ కనుల విందు యాక్షన్ పసందు.